దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పనిష్మెంట్స్. యేసు ప్రభుల వారు సిలువ మీద ఎందుకు చనిపోయారు? ఎప్పుడైనా మీరు దీని గురించి ఆలోచించారా? ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు రోమా ప్రభుత్వం ఉన్నింది. రోమా ప్రభుత్వానికి చాలా రకాల, రోమా యూదా ప్రభుత్వాలకు చాలా రకాల మరి మరణశిక్ష విధించేవారు. యోహానును శిరఛేదం చేశారు, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపారు. మరి యేసు ప్రభువును సిలువలో ఎందుకు చంపారు? యేసు ప్రభు సిలువ, ఫిలిప్పీలు 2లో అంటాడు, ఆయన సిలువ మరణము పొందినంతగా తనను తాను అప్పగించుకొనెను. పిలాతు ఎందుకు యేసు ప్రభునకు సిలువకు అప్పగించాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇంకొకసారి చదువుతున్నా. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మానవుని జీవితములో ఆదాము నుండి ఇప్పటిదాకా మానవుడు చేస్తున్న పాపము తన జీవితానికి శాపముగా మారుతుంది. శాపము బాగా గమనించండి. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపము యొక్క జీతం మరణం. ఈ మరణము అదే శాపము. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ వాక్యం ఏముంటుందంటే, క్రీస్తు మన కోసము శాపమై, ఆయన పాపము లేనివాడుగా జీవించాడు, కానీ శాపము భరించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకట? మ్రాను మీద వేలాబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. జీసస్ వాజ్ నాట్ డిక్లేర్డ్ యాజ్ ఎ సిన్నర్, బట్ జీసస్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ కర్స్డ్ పర్సన్. గమనించాలి. యేసు ప్రభు పాపిగా తన జీవితంలో ఆయన డిక్లేర్ చేయబడలేదు. ఆయన పాపం. పిలాతు అంటాడు ఆయనను చూసి, ఈయనలో పాపము లేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అందుకే యేసు ప్రభుల వారు ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా శాపమును తీసివేయాలి అంటే, మానున వేలాడబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. శాపమును తీసివేయాలి అంటే ఒక మనిషి శాపము కావాలి. ఆ శాపము ధరిస్తున్నవాడు శాపగ్రస్తుడుగా తీర్చబడాలి. అందుకే యేసు ప్రభునకు సిలువను మోయడానికి, లేకపోతే సిలువను ధరించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ పిలాతు యొక్క ఆలోచన కాదు ఇది. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతివాడు పాపమునకు వచ్చు జీతం మరణం. ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే దేవుడు తప్పకుండా తన రక్తాన్ని చూడాలి. రెండవది, యేసు ప్రభుల వారు సిలువ మీద ఎందుకు చనిపోయారు? రెండవది, సిలువ మీద వేలాడబడిన ప్రతివాడు తన శరీరములోని ప్రతి రక్తపు బొట్టును ఒలికించి వేస్తాడు. నీవు రాళ్లతో కొట్టి చంపినప్పుడు కొంచెం దాకా రక్తం బయటకు రావచ్చు, కానీ కొంచెం రక్తం లోపల ఉండిపోతుంది. నీకు శిరచ్ఛేదం చేసినప్పుడు శరీరములోని ప్రతి భాగములో రక్తము లోపల ఉండిపోతుంది, మెడ నుంచి మాత్రమే రక్తం బయటికి రావచ్చు. సిలువ వేసినప్పుడు ఆయనకు చేతులకు కాళ్ళకు ఎందుకు కొట్టారు అంటే, ఆయన పైన నుంచి ఉన్న ప్రతి రక్తపు బొట్టు కాళ్ళు నుంచి కిందికి జారిపోయి భూమి మీద పడిపోయిందే. బాగా గమనించండి. ఆయన రక్తము ఈ భూమి మీద శాపగ్రస్తమైన, చూడండి ఒక్కసారి ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు నీ భార్య, ఆయన ఆదాముతో,
నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. ఆ నేల మీద పుణ్యాత్ముని పాపము లేని రక్తము పలికించబడాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసు ప్రభు శిలువ మరణము పొందాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది ఈ దినాల్లో శిలువను గురించి ఆలోచిస్తారు. కానీ యేసు ప్రభు వారు ఎందుకు శిలువను ఒప్పుకున్నాడు, ఎందుకు శిలువ మీద చనిపోవటానికి ఇష్టపడ్డాడు, ఎప్పుడైనా ఆలోచించారా? మనకు శిలువ చాలా యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు కాబట్టి శిలువ విలువ మారిపోయింది. ఆ దినాల్లో శిలువను ఎవరైనా యేసు ప్రభు చనిపోయేంత దాకా శిలువను చూడడానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదట. ఈ దినాలలో అది సంఘాల చర్చిలకు పైన శిలువ కనిపిస్తుంది. చాలామంది క్రైస్తవుల ప్రతి వారి ఇంటిలో ఎక్కడో ఒక చోట శిలువ కనిపిస్తుంది. చివరికి స్త్రీల మంగళసూత్రాల్లో కూడా శిలువ కనిపిస్తుంది. శిలువ విలువ ఎందుకు పెరిగింది? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ శాపమును యేసు ప్రభు శిలువ మీద కొట్టివేశాడు కనుక అప్పటిదాకా ఏ మానవుడు తన జీవితంలో శిలువను గురించి ఆలోచించడానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే శిలువ మీద చనిపోయిన వారు, మీరు మూడవది గమనించాలి. యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన తర్వాత చనిపోయిన వారికి వారి యొక్క పనిష్మెంట్ ఏంటంటే, శిలువ మీద చనిపోయిన వారు చనిపోయినా చనిపోకపోయినా ఆకాశ పక్షులు వచ్చి వారి మాంసాన్ని తినేస్తాయి. ఆకాశ పక్షులు వచ్చి ఒకవేళ ఆ రక్తము సంపూర్ణంగా వెళ్ళకపోతే, ఆయన బతికి ఉంటే సాయంకాలానికంతా పొద్దుగుంకు వేళ ఆకాశ పక్షులు వచ్చి అంటే రాబందులు వచ్చి ఆ మాంసాన్ని, శిలువ మీద చనిపోయిన వాని మాంసాన్ని తినివేస్తాయి. కానీ యేసు ప్రభువును బాగా గమనించండి. యేసు ప్రభువును అరిమతయి యోసేపు మరి నికోదేము వెళ్ళి ఆయనను అడిగి, పిలాతును అడిగి ఆయన శరీరం అప్పుడు అంటాడు, పిలాతు అంటాడు, అప్పటికే చనిపోయాడా? దే విల్ బి క్రయింగ్ ఆన్ ద క్రాస్ మోర్ దెన్ ఎ డే. వారు చనిపోకుండా చేతులకు కాళ్ళకు శీలలు కొట్టినప్పుడు రాబందులు వచ్చి వాళ్ళ శరీరంలోని దీన్ని పీక్కొని తింటా, వాళ్ళ మీద కూర్చొని తింటాయట. ఆలోచించండి. అలాంటి పరిస్థితి యేసు ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడు? క్రీస్తునందు ప్రేమైన, వై డిడ్ గాడ్ చూస్ క్రాస్? యేసు ప్రభు సిలువను ఎందుకు ఎన్నుకున్నాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చాలామందిని క్వశ్చన్ వేశారట. ఒక భక్తుడు అంటాడు, ఒక కమ్యూనిస్టు వాడిని యేసు ప్రభు సిలువ ఎందుకు వేసుకున్నాడయ్యా అంటే, ఆయన మా కామ్రేడ్ అండి, మా కోరికల కోసం మా సమాజంలో సమానత్వం ఉండాలని. అంతే కదా కమ్యూనిస్టులు వారు, సమాజంలో సమానత్వం ఉండాలని, ప్రజలందరూ సుఖ సంపదలతో ఉండాలని కమ్యూనిస్టు వారు అంటారట. ఈ సంఘంలో ఎవరైనా కమ్యూనిస్టు వాళ్ళు ఉంటే వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. మమ్మల్ని అందరినీ సంతోషపెట్టడానికి యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు అంటాడు. ఒక మత నాయకుడు ఏమంటాడండి సిలువను? ఒక మత నాయకుడు మతంలోని మూఢ విశ్వాసాలు, ఓల్డ్ టెస్టమెంట్లోని మూఢ విశ్వాసాలు, ఓల్డ్ టెస్టమెంట్లో చేయవలసిన మూఢ ఆచారాలు, సంఘంలో చేయవలసిన నమ్మకాలు పారదోలి యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత అందరికి అర్థమయ్యేదట్లా అందరూ వచ్చి గుడికి వచ్చి ఆయన నామాన్ని జపిస్తూ ఆయనను ఆరాధించడానికి ఆయన శిలువ పొందాడు. ఓల్డ్ టెస్టమెంట్లో జరిగిన పాత పారంపర్య ఆచారాలను సంపూర్తి చేసి ఆయన శిలువ మీద నేను సమాప్తి చేసింది అది అని కొంతమంది అంటారట. ఒక క్రైస్తవుడు, బాగా గమనించండి, నేను విశ్వాసం గురించి చెప్పడంలే, ఒక క్రైస్తవుడు అంటే యేసు ప్రభు పేరు పెట్టుకొని యేసు లేకుండా జీవించేవాడు క్రైస్తవుడట. ఇది నాలో గమనించండి. క్రైస్తవునికి పేరులో యేసు ఉంది, పేరులో క్రీస్తు ఉన్నాడు, కానీ జీవితంలో యేసు లేడు. వారి జీవితంలో యేసు లేకుండా జీవిస్తున్నాడు, వాడు క్రైస్తవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడయ్యా, అందుకే కొడుకును పంపాడయ్యా. కొడుకు మమ్మల్ని ప్రేమించాడయ్యా, అందుకే ఆయన శిలువ మీద చనిపోయాడయ్యా. నీకేమొస్తుంది? చనిపోయాడు అంతే. కానీ ఒక విశ్వాసం అంటాడంట, నా పాపాల కోసం. ఈ సాయంకాలం నీవు నేను గమనించాలి. జీసస్ డైడ్ నా పాపము శాపమై ఎవరు తీర్చలేనంత పరిస్థితికి ఎదుగుతుండగా ఒక వ్యక్తి వచ్చి నా పాపాన్ని శాపముగా మారి దాని పర్యవసనం నా మరణము కాబోతుండగా ఆయన వచ్చి, బాగా గమనించండి, ఆయన నా పాపాన్ని గురించి ఆలోచించలే,
నా శాపాన్ని గురించి ఆలోచించాడు. ద రిజల్ట్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మై సిన్ ఈస్ కర్స్. యేసు ప్రభుల వారు నా పాపాన్ని గురించి ఆలోచించలే, నేను పొందబోయే శాపాన్ని గురించి ఆలోచించాడండి. అందుకే వాక్యం అంటుంది గలతీ 3, ఆయన క్రీస్తు శాపమై, మన కొరకు శాపమై, బాగా గమనించండి, ఆయన పాపం లేనివాడు. ఆయన శాపాన్ని, ఒకవేళ నేను 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా, ఆ లోన్ తీసుకోవడం వల్ల నేను పే చేయలేకపోతున్నా. ఎవడైతే నా దగ్గరికి వచ్చాడో ఆయన నన్ను సతాయించి నన్ను జైల్లో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. తెలియని ఒకరు వచ్చి నన్ను జైలుకు పోకుండా తప్పించాలని మాత్రమే, బాగా గమనించండి, నా మీద ప్రేమ లేకనో కాదు, నన్ను జైలు నుంచి తప్పించాలని, నాకున్న అవమానమును కొట్టివేయాలని, నేను చేసిన పనికి నాకు శాపమై నేను ఒక జైలుకు వెళ్ళవలసిన పరిస్థితిలో నేనుండగా, నా శాపము, నేను చేసిన దానికి నాకు వచ్చిన శాపము జైలు శిక్ష. ఈ జైలుకు వెళ్లకుండా తప్పించడానికి ఆయన వచ్చి ఆ 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. బాగా గమనించండి, హీ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ ఐ హ్యావ్ డన్, హీ ఈజ్ రిలీవింగ్ మీ ఫ్రమ్ ద పనిష్మెంట్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఇట్. అందుకు నువ్వు యేసును నమ్మాలి. ఎందుకు నువ్వు నీ జీవితంలో యేసు చేసిన కార్యం, యేసు చేసిన ఈ యాగం మన జీవితాల్లో మనము ఒక్కొక్క రీతిగా భావించిన, అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్, నా పాపమే దేవునికి శాపమైంది. ఆయన పాపములలో ఒకడుగా ఎంచబడలేదండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏముందంటే, అతనిని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, అవునా, ఆయనను నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బైబిల్లో యేసు సిలువ ఎందుకు వేయబడ్డాడో తెలియజేశారు. కానీ యేసు ప్రభు సిలువను గురించి ఆలోచించే మనం జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు సిలువను గురించి ఆలోచించే మనం, యేసు ప్రభుల వారు సిలువను జయించి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు, అది మనకు తెలుసు. కానీ వాట్ గాడ్ వాంట్స్ ఇన్ దీస్ డేస్, ఈ దినాలలో దేవుడు ఎందుకు సిలువను గురించి ఆలోచించమంటాడు? సిలువ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సిలువ వల్ల యేసు ప్రభు ఏమి చేశాడు, దాని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అందరూ ఏమంటారు, సిలువ మీద చనిపోయాడు, తిరిగి లేచాడు, నా పాపాల కొరకు. రోమీలకు రాసిన 10వ అధ్యాయంలో ఏమనుందండి? యేసు దేవుడని మనం నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన మృతుల్లో నుంచి లేచాడు, దేవుడు ఆయన లేపాడని విశ్వసిస్తే నువ్వు రక్షింపబడ్డావు. మోస్ట్ ఆఫ్ అస్ ఆర్, బాగా గమనించండి, చాలామంది మన జీవితంలో దేవుడు ఇచ్చిన రక్షణను పొందాం, కానీ రక్షణను కాపాడుకోవటానికి ప్రయత్నం చేయడంలే. ఇది మనం ఆలోచించాలి. వీఆర్ ఆల్ సేవ్డ్, బట్ వీఆర్ నాట్ వరీడ్ టు సెక్యూర్ అవర్ సాల్వేషన్. దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకోవడం మనం ప్రాధాన్యత అయి ఉంది. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు రక్షించిన నన్ను, ఆ రక్షణను నేను కాపాడుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు ఏం చేశాడు సిలువ మీద, ఎలా కాపాడుకోవాలి? అందుకే యేసు ప్రభు ఉన్నాడు, ఎవడైనానో నన్ను వెంబడించిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, బాగా గమనించండి, తన సిలువను అనే దానికంటే ముందు ఆయన ఒక మాట అన్నాడు, తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే చెప్పండి, మీకేమర్థమైందో చెప్పండి. ఉపేక్షించుకొని, తగ్గించుకొని అన్నాడు, ఇంకా పరీక్షించుకొని, వదులుకొని. ఉపేక్షించడం అంటే వదులుకోవడం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి యేసు ప్రభుల వారు సిలువను ఎందుకు ఎన్నుకున్నారు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక, ఈ దినం జాగ్రత్తగా విందాం. వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. దేవుడు ఈ సిలువ దినాల్లో నేను సిలువనెత్తుకొని నేను ఏం చేయాలని కోరుకుంటున్నాడు? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక మొట్టమొదటిది, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ద వెరీ ఫస్ట్ పర్పస్ ఆఫ్ జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. చూడండి, మీరే చదవండి, చదవండమ్మా. మొదటి పేతురు పత్రిక
3వ అధ్యాయం 18వ వచనం కంప్లీట్ చేయండి. ఏలైనగా దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు ఆలోచిస్తున్నారా? ఇంత ఎందుకు చేశాడండి? శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో శరీరాన్ని ఆయన భద్రపరుచుకొని తిరిగి పాపము లేకుండా లేచి భాగం ఎందుకంటారు? మొట్టమొదటిది మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, టు గెట్ అస్ బ్యాక్ టు గాడ్. ఎందుకండి యేసు ప్రభుల వారు సిలువను ఎందుకు ఎన్నుకున్నాడు? బాగా గమనించండి. సిలువ ఒక నిలువు కొయ్య, ఒక అడ్డు కొయ్య. ఆ సిలువ ఎక్కడ పాతి పెట్టబడిందండి? చెప్పాలా? గొల్గొత్తా కొండ మీద భూమిలో పాతపడింది. అది ఆ సిలువ యొక్క నిలువ కొయ్య ఆకాశం వైపు చూస్తుంది. వేలాడబడిన వాడు అటు బాగా గమనించాలి. ఆయనకు భూమికి ఆకాశానికి మధ్య, భూమి మీద లేడు. గమనించండి, ఆయన భూమి మీద లేడు. ఎందుకంటారు? ఆదికాండం 3వ అధ్యాయం 23, నేల శపింపబడింది. ఆయన పాపం లేనివాడు. దేవుని దగ్గరికి కావాలి అంటే ఆయన శపింపబడిన భూమికి పరిశుద్ధమైన పరలోకానికి మధ్య వేలాడబడాలి. అందుకే ఆయన వేలాడబడి శాపగ్రస్తుడయ్యాడు అని వాక్యంలో ఉంది. ఆలోచిస్తున్నారా? హీ వాజ్ నాట్ టచింగ్ ద ఎర్త్ విచ్ ఇస్ కర్స్డ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనలను దేవుని దగ్గరకు తెచ్చావడానికి ఆయన శపింపబడిన భూమి మీద లేడు, పరలోకం నుంచి దిగి వచ్చాడు, తండ్రి దగ్గర లేడు. ఆయన భూమికిని ఆకాశానికి మధ్య వేలాడబడ్డాడు. దేవుడు అందుకే ఆయనను అంగీకరించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 3వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఆదాముతో ఏమంటాడంటే, నీ నిమిత్తము ఈ నేల శపింపబడి ఉంది, నిన్ను నా దగ్గర నుంచి బయటికి పంపించేస్తున్నా. మ్యాన్ లాస్ట్ గాడ్ అట్ ద ప్లేస్ కాల్డ్ ఏడెన్ గార్డెన్. ఏదెను వనములో దేవుడు మొదటి ఆదామును ఏదెను తోట నుండి తన దగ్గర నుండి, ఒక్కసారి బైబిల్ చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఏదైనా వనం నుంచి కాదు, తన దగ్గర నుండి. గమనించాలి, ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాడంతే, భూమి మీదనే ఉన్నాడుగా. దేవుడు ఆదామును తన దగ్గర నుండి వెళ్ళగొట్టాడు. హీ హాజ్ డ్రివన్ అవే ఫ్రమ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఆదామును, బాగా గమనించండి, దేవుడు ఆదామును వెళ్ళగొట్టాడు. ఈ వెళ్ళగొట్టబడి ఈ సంబంధము, చెడిపోయిన సంబంధాన్ని తిరిగి చేయాలని చాలామంది ట్రై చేశారండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక అతను ట్రై చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టబడెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమయ్యను. ఏనోషు ప్రార్థన అనే ప్రాకారాన్ని, ఒక బ్రిడ్జిని వేశాడు. జాగ్రత్తగా వినండి. దగ్గరయ్యామా? దగ్గర కాలే. ప్రార్థన వల్ల క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క వ్యక్తిగత అనుభవాలను, నీ జీవితంలోని రహస్యాలను, దేవుని యొక్క ఔన్నత్యాలను నువ్వు దేవునికి తెలియజేయచ్చేమో కానీ, ప్రార్థన వల్ల ఏనోషు ఒక వారధిని చేశాడు. దేవునితో మాట్లాడడానికి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడో లేదో నీకు తెలీదు. ఏనోషు ఒక ప్రార్థన చేశాడు, ప్రార్థన ప్రారంభం చేశాడు, ఒక వారధిని కట్టాడు దేవుని దగ్గరికి వెళ్దామని. ఆ వారధిని చాలామంది వ్యక్తిగత సుఖాల కోసం వాడుకుంటున్నారు. బాగా గమనించండి. ఈ వారధి ఎందుకో తెలుసా? ప్రార్థన వారధి మానవుడు పోగొట్టుకున్న దేవునితో సంబంధాన్ని తిరిగి పొందడానికి ఏనోషు ప్రార్థన ప్రారంభించాడు. ఈ దినాలలో ప్రార్థన వ్యక్తిగత అవసరతల కొరకు అయిపోయింది. మా ఆయనను బాగు చేయి, మా అమ్మను బాగు చేయి, మా కొడుకును బాగు చేయి, అంతేనా? ప్రభువా, నీ నుండి నేను దూరమైపోతున్నా, నా జీవితంలో నీ నుండి నేను ఐ హ్యావ్ బీన్ 1 kilometer అవే ఫ్రమ్ యూ, యాజ్ ఆన్ టుడే ఐఎమ్ 3 kilometers. ఎవడ ప్రార్థన చేయడం లేదండి. ప్రభువా, నీ నుండి దూరమైపోతున్నా, నన్ను దగ్గర చేసుకో, నన్ను ఎలా తిరిగి నీతో సత్సంబంధాలు ఎలా పెంచుకోవాలో నోబడీ ఈజ్ ఆస్కింగ్ ఇన్ ప్రేయర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నోవహు 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం
ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించను. జాగ్రత్తగా వినాలి మీరు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. యాక్సెప్ట్ చేసినట్టు లేదు. ఇంకొకసారి నేను భూమిని శపించను అన్నాడు, కానీ దూరమైన మానవుడిని దగ్గర చేసుకుంటానని చెప్పలేదండి. మానవుడిస్తున్న ప్రతి బలిలో, మానవుడు చేస్తున్న ప్రతి యాగములో, మానవుడు చేస్తున్న ప్రతి ప్రార్థనలో దేవుడు నీవు చేసిన పాపాన్ని క్షమించాడేమో కానీ నీకు దగ్గర అవ్వడానికి దేవుడు ఇష్టపడలేదమ్మా. ఆలోచించాలి. అందుకే పౌలు గలతీయులకు రాస్తూ అంటాడు, యేసుక్రీస్తుల వారు ఎందుకు సిలువ పొందాడు? దూరమైపోతున్న నీ జీవితాన్ని ఆయన సిలువలో భూమికి ఆకాశానికి మధ్య నిలబడి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. సిలువలో ఇదెందుకండి? ఒకటే సరిపోతుంది కదా, ఒకటే ఉంది. ఒక నిలువు కొయ్య మీదనే చేతులు ఇట్లా కొట్టేసి కాళ్ళు ఇట్లా కొట్టేసి చేయొచ్చు కదా. కొన్ని ఉన్నాయి సిలువలో, అడ్డుకొయ్య లేదు. రోమా సామ్రాజ్యంలో ఆ దినాలలో కొన్ని సిలువలు ఉన్నాయి. అంటే నిలువు కొయ్య అడ్డుకొయ్య లేదు. ఒకటే కొయ్యకు ఆ చేతులు రెండు పెట్టి దానికి కొట్టి ఇట్లా ఇట్లా ఉంటే వెనకల నుంచి తీసుకొని వచ్చి చేతులు కొట్టి కాళ్ళకు కొట్టేవారు. యేసు ప్రభు అడ్డుకొయ్య ఎందుకు కోరుకున్నాడు? ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ, అంటే ఆ అడ్డుకొయ్య నీకు, నీ స్నేహితునికి, నీ పక్కన ఉన్న నీ విశ్వాసికి ఉన్న సంబంధం దగ్గర చేయడానికి. ఈ దినాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ సిలువెత్తుకుంటున్న మనంతకు మనమే శత్రువులమై మన సహోదరులకు దూరం కావడం లేదా? సిలువను గురించి ఆలోచించేటప్పుడు యేసు ప్రభు నశించి తను శాపమై, మన కొరకు శాపమై, ఆయన పాపము లేనివాడుగా ఉన్న మన కొరకు శాపమై మనలను దేవుని దగ్గరికి తెచ్చుటానికి ఆయన ఇంత కష్టపడుతూ ఉంటే, నీవు సిలువ మోస్తున్న నీ జీవితంలో నీ మీద అలిగిన వారికి, నీ మీద కోపపడిన వారికి, నిన్ను గురించి చెడుగా మాట్లాడిన వారికి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నావా? ఇఫ్ నాట్, ద మెడిటేషన్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ వేస్ట్. ఈ సాయంకాలం నువ్వు గమనించాలి. యేసు ప్రభులు తన సిలువ ద్వారా నన్ను దేవుని దగ్గరికి తెచ్చాడు. నా సిలువ వల్ల నేను నా శత్రువులకు, నా మిత్రులకు నేను ఎంత దగ్గర అయ్యాను? ఇది ప్రశ్న. ఆ దినం యేసు ప్రభు సిలువ వేసింది యేసు తండ్రిని మనకు దగ్గర తెగడానికి వాక్యంలో చూసాం. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ప్రతి దినం మన సిలువను ఎత్తుకోవాలి. అంటే ప్రతి దినం మన సిలువలో ఎంతమందికి దూరం అయ్యామో చూడాలి. మొదట దేవునికి ఎంత దూరం అయ్యావో చూసుకో. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావంటే నీ శత్రువులకు చాలా దూరం ఉండలేవమ్మా. ఆలోచించండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనము క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి. ఈ సాయంకాలం క్రీస్తునందు మొదటిది ఆయన సిలువలో ఏ ప్రార్థన కానీ బలియాగం కానీ నా తండ్రిని, పరమ తండ్రిని నాకు దగ్గర చేయలేకపోయింది. యేసు ప్రభు సిలువలో భూమికి ఆకాశానికి మధ్యన వేలాడి ఆయన తిరిగి నన్ను దేవునికి దగ్గర చేశాడు. ఎందుకట యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? తన్ను ఎందరూ అంగీకరించిరో, ఈ సిలువ మీద చనిపోయి నన్ను తిరిగి దగ్గర చేయడానికి ప్రయత్నించిన యేసు ప్రభు ప్రయత్నములో ఎవరైతే ఒక్కసారి యోహాను సువార్త మొదటి అధ్యాయం ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఎవరిని దేవుడు దగ్గర చేసుకుంటాడు, ఎవరు దేవునికి దగ్గర అవుతారు? యోహాను సువార్త మొదటి అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపరు. చాలా జాగ్రత్తగా వినండి, మన కంఠస్థం వస్తుంది. ఆయన ఒక్కసారి చూడండి. తన్ను ఎందరూ అంగీకరించురో వారందరికీ, అనగా తన నామ ముందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన
అధికారము అనుగ్రహించి. ఒక్కసారి ఆలోచించండి, తన్ను ఎందరూ అంగీకరించడం. ఎవరండి ఈ తన్ను? ఆయన, వచ్చిన ఆయన, స్వకీయ యూదులకు వచ్చిన ఆయన. యేసు ప్రభు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి యూదుల దగ్గరికి వచ్చాడు. వారు ఆయనకు స్వకీయులు. ఎవరైతే స్వకీయుల దగ్గరికి వచ్చారో ఆయన తన్ను ఎందరూ అంగీకరించిరో, నువ్వు అంగీకరించావు. అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారు, యేసు నామం అది రక్షణ నామమని ఎవరైతే అంగీకరిస్తారో, ఏంటట? క్రీస్తు పిల్లలు కాదండి, దేవుని పిల్లల పుటకు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అంటాడు, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. నువ్వు దొరికావా? దేవునికి దొరికావా? శిలువ శ్రమలలో ఉన్న మనం దూరమైపోతున్నామా? ఈ ఉదయకాలం నిన్ను పరీక్ష చేసుకోవాలి. తండ్రి దగ్గరికి తిరిగి రాకపోతే ఆయన యేసు ప్రభు చేయవలసింది చేశాడమ్మా. హీ హాజ్ డన్ వాట్ హీ హాజ్ డన్, వాట్ హీ హాజ్ టు బి డన్. జీవితంలో మనం గమనించాలి, మనము దేవునికి దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. రెండవది, శిలువ మీద యేసు ప్రభు చనిపోయి నా శిలువను గురించి నేను ఆలోచించినప్పుడు ఎలా జీవించాలి? ఒక్కసారి ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎందుకు యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు? నేను ఆ శిలువను గురించి ధ్యానించినప్పుడు ఏం నేర్చుకోవాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై కవిని వెలుపట శ్రమ పొందెను. ఎందుకంటమ్మా? పరిశుద్ధపరచుటకై. ఎందుకట? కొడుకునేంత మాత్రాన తండ్రిని నేను చూడలేను. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడమ్మా. నువ్వు కుమారుడైనంత మాత్రాన నువ్వు తండ్రితో పాటు సహవాసం చేయాలిగా. నువ్వు తండ్రిని ప్రతినిత్యం చూడాలిగా. ఆయన ఇంటిలో నువ్వు నివాసం చేయాలిగా. యేసు ప్రభు శిలువ మీద ఏం చేశాడు అంటే, క్రీస్తునందు ఆయన కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు రక్తాన్ని మనం ఆశ్రయించి చూడండి. యేసు రక్తం వచ్చి నిన్ను కడిగినట్టు నువ్వు ఎప్పుడు ఫీల్ కావు. యేసు రక్తమును అడగడం ద్వారా, యేసు చిందించిన రక్తం ద్వారా తండ్రి మన పాపాలను కడిగి వేశాడని మనం విశ్వసిస్తున్నాం. వీఆర్ బిలీవింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. క్రీస్తునందు ప్రియమైన యేసు శిలువ రక్తం మనల్ని కడిగింది, శుద్ధి చేసింది. పాపం ఎందుకు ఈ రక్తం నన్ను శుద్ధి చేస్తుంది? ఎందుకు యేసు రక్తం మాత్రమే నన్ను శుద్ధి చేస్తుంది? ఎప్పుడన్నా అనుకున్నావా? చెప్పండి. ఆయన పుట్టుకలో పాపం లేదు, మనుషుని ప్రమేయము లేదు, ఆయన జీవితములో పాపము లేదు. ఆయన పుట్టుకలో మనుషుని ప్రమేయం లేదు, ఆయన జీవితములో పాపము లేదు, ఆయన కార్చిన రక్తములో పాపం లేదమ్మా. దీనికి డెఫినేషను పిలాతు ఇచ్చిన సాక్ష్యం, ఇతని యందు నాకు ఏ దోషమో కానబడలేదు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎందుకు యేసు ప్రభుల వారు చనిపోవడం ద్వారా నన్ను ఎందుకు పరిశుద్ధం చేస్తాడు? యేసు రక్తము పాపము లేని రక్తం కనుక పాపినైనా నన్ను కడిగి నన్ను పరిశుద్ధంగా, పాపము లేని రక్తం, పాపి అయిన నా రక్తాన్ని కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసి తండ్రి ఎదుట నిలబెడుతుంది. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందండి, ఆయనకు చాలా బ్లడ్ పోయిందండి. మీరు హాస్పిటల్లో ఆయన దగ్గర ఉంటే ఏమడుగుతారయ్యా? చాలా రక్తం పోయిందండి చెప్పాలి. రక్తం ఎక్కించాలి. ఒకసారి ఆలోచించండి, గాడిద రక్తము గుర్రం రక్తం ఎక్కిస్తారా? చెప్పాలి. ఎందుకు? రక్తమే కదా. యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ పోయిన వానికి వేరే రక్తం, జంతువుల రక్తం ఎందుకు ఎక్కిరండి? చెప్పండి. మానవుని రక్తం, జాగ్రత్తగా వినండి, ఒక మానవుడు పోగొట్టుకున్న రక్తం ఇంకొక మానవుని రక్తము చేతనే అది రక్షింపబడుతుంది, నిలవబడుతుంది. నా రక్తములో ఉన్న పాపం, అది పాపము పోవాలంటే పాపము లేని ఇంకొకని రక్తమే నన్ను పరిశుద్ధంగా చేస్తుంది. ఐ వాజ్ ఇన్ ICU. God
వాక్డ్ ఇన్ టు ICU అండ్ గేవ్ హిస్ బ్లడ్. నౌ ఐఎమ్ లివింగ్. ఆలోచించాలి. డాక్టర్లు డిక్లేర్ చేసేసారు నేను చచ్చిపోతానని. యేసు నన్ను పరిశుద్ధంగా చేశాడమ్మా, నేను జీవింపజేశాడమ్మా. ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని గురించి ఆలోచించాం మనం. దేవుని గురించి మనం పట్టించుకోం. క్రీస్తునందు ఆయన ఆ పవిత్రులుగా చేయబడిన నీవు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకొక వాక్యం చూద్దాం. ఈరోజు కొంచెం వాక్యం చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందో ఒకసారి చూడండి. ఎందుకు నన్ను పరిశుద్ధంగా చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనలను పరిశుద్ధపరచుటకు క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ ఆయన మనలను పవిత్రులుగా చేయటానికి క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ మానవుడు తన్ను తాను పరిశుద్ధపరచుకోలేడని ఎన్నో గుడులు తిరుగుతున్నారు, గోపురాలు తిరుగుతున్నారు. మొన్న ఎంతమంది అండి? కోట్ల మంది స్నానాలు చేశారు. పరిశుద్ధులు అయ్యారా? ఆలోచించండి. యేసు రక్తము తప్ప ఒక వ్యక్తికి ఎలా, మీరు నన్ను అడగొచ్చు, యేసు రక్తము నన్ను ఎట్లా పరిశుద్ధం చేస్తుంది? నీవు హాస్పిటల్లో పడినప్పుడు వేరే వాని రక్తం నీ లోపలికి పోయి ఏం పని చేస్తుందమ్మా నువ్వు బతకడానికి? చెప్పండి మీరు. వేరే వాని రక్తం తీసుకొని బాటిల్లో పెట్టుకొని నీకు ఎక్కిస్తారు కదా. నీకు ఎక్కించినప్పుడు నువ్వు బతికినావే. నీలోనే నీ రక్తం, నీ రక్తం కాదు అది, నీ రక్తము కానీ నీది కానీ రక్తం. వేరే వాడి రక్తం తీసుకొని ఆ రక్తాన్ని నీకు ఎక్కిస్తుంటే నువ్వు బతికావే, కళ్ళలో చూసావే. మరి యేసు రక్తం నీలో ప్రవహించదని ఎందుకు అనుకుంటున్నావు? యేసు రక్తం నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది. ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎన్ని నదుల్లో మనము మునిగినా, బాగా గమనించండి, రక్తము పరిశుద్ధపరచబడటానికి రక్తమే అవసరం. ఆ రక్తం, పాపి యొక్క రక్తం పరిశుద్ధంగా కావాలని, పాపి లేని రక్తం కావాలి, అది యేసు రక్తం. నిన్ను పవిత్రపరచడానికి ఎలా బ్రతకాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఇంతగా నా రక్తాన్ని బాగు చేసి నన్ను పవిత్రపరిచిన ప్రభు విషయంలో నేను ఎలా బతకాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో. ఎందుకు నన్ను ప్రభు పరిశుద్ధిని చేశాడు? ఎలా బతుకుతున్నా, ఎలా జీవిస్తున్నాం అనేది కాదు తల్లి. ప్రభువును చూస్తూ జీవించాలి మనం. ప్రభువును చూస్తూ మన జీవితాన్ని అనుభవించాలి. ప్రభువు మన ముందున్నాడని మనం గమనించాలి. ప్రభువు నన్ను చూస్తున్నాడని కాదు, నువ్వు ప్రభువును చూసే యోగ్యత నీకు దొరకాలి. ఎలా? నువ్వు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేదు. పరిశుద్ధత కావాలంటే ఇంతకుముందు చెప్పా, సిలువకు అడ్డుకొయ్యా ప్రజలతో నీకు సమాధానం. ఆ సమాధానమే నీకు పరిశుద్ధత ఇస్తుంది. నీ సిలువను నువ్వు ఎత్తుకుంటున్నప్పుడు. కెన్ ఐ ఆస్క్ యూ హౌ మెనీ ఎనిమీస్ యూ హ్యావ్? జీవితంలో ఎంతమంది అమ్మా ఎనిమీస్ నీకు? యేసు ప్రభు చనిపోయేటప్పుడట ఆయనకు ఒక్క ఎనిమి లేడట. అందుకే మొట్టమొదటి మాట ఆయన అన్నమాట, చాలామంది అనుకున్నారు యేసు ప్రభును చంపేటప్పుడు, యేసు ప్రభును కర్రాలతో కొట్టేటప్పుడు, యేసు ప్రభును బల్లాలతో పొడుస్తున్నప్పుడు, యేసు ప్రభునకు శీలలు కొట్టేటప్పుడు అక్కడ చూస్తున్న స్త్రీలు కోపముతో నాకు ఛాన్స్ దొరికితే వాడిని చంపేస్తానని అంత కోపం వచ్చిందట. అందుకే వారి కోపము చల్లారని, తన జీవితంలో తను అనుభవిస్తున్న ఈ భయంకరమైన మరణం తనది కాదని, అక్కడ నివసిస్తున్న అందరిది, అక్కడ ఆయన సిలువేస్తున్న వారితో చూస్తున్న వారందరి కోసం ఆయన మరణిస్తున్నాడని యేసు నోట నుండి కొట్టిన మొట్టమొదటి మాట, క్షమించే. ఇఫ్ ఐ ఎక్స్క్యూజ్ సంబడి, హూ విల్ ఎగ్జిస్ట్ ఇన్ మై ఎనిమీ లిస్ట్? ఆలోచించండి. పరిశుద్ధతగా ఉండాలి అంటే నీ జీవితంలో సమాధానం ఉండాలి. సిలువ శ్రమలు ధ్యానిస్తున్న నీవు నీ సిలువను గురించి ఆలోచించినప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 గమనించండి. అందరితో సమాధానముగా ఉండడి. పరిశుద్ధంగా జీవించడం అంటే అందరితో సమాధానంగా ఉండడం. కొంతమందిని గురించి చాలా చెడ్డగా మాట్లాడతారండి. బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకు బాగా కావలసిన వారు, వారి జీవితంలో ప్రతినిత్యం వారితోనే కలుస్తూ ఉంటారు. పక్కనికి వెళ్ళి వారి గురించి చెడుగా మాట్లాడుకుంటారు. నాకు తెలుసు. అందరితో సమాధానం లేకుండా నీ సిలువను నీవు ఎత్తుకొని జీవించడం లేదని గమనించాలి.
పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేరమ్మా. ఆయన యేసు ప్రభు హెబ్రీ 12:14 ఉంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి. సమాధానము లేకపోతే నీ జీవితంలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోతే నీ జీవితంలో ప్రభువును చూడలేవు. యు ఆర్ లివింగ్ అండ్ క్యారింగ్ ద క్రాస్ టు ఇస్ అ వెస్ట్. అక్కడ 3 ఉన్నాయండి, అక్కడ 3 సిలువలు ఉన్నాయి. అక్కడ యేసు ప్రభును సిలువ వేసిన గొల్గొతా దగ్గర 3 సిలువలు ఉన్నాయి కదా. ఆ 3 సిలువల్లో ఇంకా 2 వేరే వాళ్ళు ఉన్నారు. వారు వాళ్ళ సిలువను వాళ్ళే మోసుకొని వచ్చారు. వారిలో లేనిది ఈయనలో ఉన్నది ఏంటో తెలుసా? ఈ పరిశుద్ధత. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. మొదటిది దేవునికి దేవుని నుండి దూరం అయిపోతున్నావు నీవు. నీ సిలువని ఎత్తుకొని దేవునికి దగ్గర కావడం ట్రై చేయాలి. రెండవది, క్షమించలేని నువ్వు, ప్రేమించలేని నువ్వు, అందరితో సమాధానంగా ఉండటానికి నీ సిలువ ఎత్తుకోవాలి. సిలువం నేర్పుతున్న 3వ సత్యం, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా సిలువం నేర్పుతున్న 3వ సత్యం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. సిలువను చూడండి, మొదటి నుంచి చదువుతున్నా, మొదటి వచనం నుంచి. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గురించి సాక్ష్యమునకు బయలుపరచబడు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడే. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండుడే. క్రీస్తునందు ప్రేమ. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడు? నేనెందుకు సిలువ వేసుకోవాలి? యేసు ప్రభు మనకు మాదిరి. యేసు ప్రభు హీఈస్ అవర్ ఎగ్జాంపుల్. ఆయన బాప్తిసం తీసుకున్నాడండి. ఏం చెప్పి బాప్తిసం ఇచ్చాడు యోహాను? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని పేరట మీకు బాప్తిసం ఇస్తున్నా. యేసు ప్రభువునకు పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకోండి అని యోహాను అరుస్తున్నాడు కదా గలిలయ యోర్దాను దగ్గర. యేసు ప్రభు వచ్చాడండి. పాపం లేనివాడు పాపి నుండి పరిశుద్ధుడిగా తీర్చబడిన స్థానికుడైన యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు స్థానికుడైన యోహాను ఏమని వింటాడు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమని వింటాడు? నీ పాపాలు ఒప్పుకో అని వింటాడా? అందుకే ఆయన ఒక మాట అన్నాడు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వాలి, నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలి, నా దగ్గరికి వస్తున్నావు. ప్రభు ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడండి తెలుసా? బైబిల్ చదివారా? నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్మో. నీతి ఏందమ్మా? మాదిరికరం. జీవితంలో నీతి ఏందమ్మా? మాదిరికరం. నీతి యావత్తు ఆయన అంటాడు, ఈ దినం నేను తీసుకుంటే రేపు నా శిష్యులు తీసుకుంటారు, రేపు సాయంకాలం నా శిష్యులు బాప్తిసం తీసుకుంటే మర్నాడు ఉదయం సంఘములోని ప్రతివారు బాప్తిసం. యేసు మనకు మాదిరి. ఆయనకు బాప్తిసం అవసరం లేదండి. ఆయన బయటికి రాగానే ఇదిగో నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను దేవుడు డిక్లేర్ చేస్తున్నారండి. నీతి యావత్తు జరగడానికి నీవు మాదిరికరంగా ఉండాలి. సంఘంలో మీరు మాదిరికరంగా ఉన్నారా? పై చూడండి, ఈ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము పెద్దల గురించి రాశారు. సంఘంలో మాదిరికరంగా ఉన్నామా? ఆర్ యు అకౌంటబుల్ టు గాడ్? ఆర్ యు అకౌంటబుల్ టు చర్చ్? ఆర్ యు అకౌంటబుల్ టు టైమింగ్స్ ఆఫ్ ద చర్చ్? మందికి మాదిరికరంగా సిలువను మోస్తున్నామంటాం, విశ్వాసులం అంటాం, యేసు బిడ్డలం అంటాం, యేసు శిష్యులం అంటాం, సంఘపు పెద్దలం అంటాం. మందిరికి మాదిరికరంగా ఉన్నామా? ఈజ్ అవర్ గాసిప్ ఈజ్ డిస్టర్బింగ్ ద పీపుల్ ఆఫ్ ద చర్చ్? ఆలోచించండి. మందికి మాదిరికరంగా ఉండండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన మందికి మాదిరికరంగా ఉండటానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు ఒక భక్తుడు అంటాడు, జీసస్ నెవర్ టెల్స్ మీ టు డూ అంటిల్ అన్లెస్ హి డూ ఇట్ బై హిమ్సెల్ఫ్. యేసు చెయ్యకుండా నన్ను ఏది చేయమన్నాడు. ఆయన ప్రార్థన చేయకుండా, ఆయనకు ప్రార్థన అవసరమా? మనము యేసు నామమునే ప్రార్థన చేస్తుంటాం. యేసు ప్రభు ఎవరి నామమునే చేసింటారమ్మా? ఆయనకు ప్రార్థన అవసరమా? ప్రతి రాత్రి ఆయనకు ప్రార్థన అవసరమా? ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడంట. మనం ఆయనకు బాప్తిసం అవసరమా?
ఆయన బాప్తీసం తీసుకున్నాడు. మనం ఆలోచించాలి. ఆయన మాదిరిగా ఉండడానికి, ఆయన అంతగా బోధకుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన తండ్రి అన్నవాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో వాడు ఆయన కాళ్ళను కడిగాడండి. హీ వాష్డ్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. మన జీవితాల్లో ప్రభు అంటాడు, బోధకుడును ప్రభు అయిన నేనే మీ పాదాలు కడిగితే మనం ఏం చేస్తున్నాం? ఆ కాళ్ళు గడగడం వదిలిపెట్టండి. ఒక్కరినన్నా వదులుతున్నామా మనం? వారి గురించి మాట్లాడకుండా సిలువెత్తుకొని నడుస్తున్నామని చెప్తున్నాం. మాదిరి, నీతి యావత్తు జరిగించడమే మాదిరమ్మా. జీవితంలో నీతి జరిగించడం మాదిరి. నీతి అంటూ నీకు తెలుసు. అనీతి అకార్యములు, జీవితంలో అక్రమము, అన్యాయము, అనీతి అమ్మా. నీతి యావత్తు ఇలాగూ జరిగించడమే మాదిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆయన ప్రజలను మొదట దేవునికి దగ్గర చేయడానికి సిలువ ఎత్తుకున్నాడు. రెండవది పరిశుద్ధపరచడానికి సిలువను ఎత్తుకున్నాడు. ఆయన సిలువను మోశాడు. నా సిలువను మోయటం నాకంత భయం. బాగా గమనించండి, యేసు ప్రభు సిలువ మోస్తుంటే అప్పటికే ఆయనకు 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన బట్టలు తీసేశారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తారు. అప్పటికే ఆయన రక్తం కారుతున్నాడు. రక్తము కారుకుంటా, జాగ్రత్తగా వినాలి, రక్తం కారుకుంటా గబ్బత నుండి గొల్గత దాకా ఆయన నడిచాడు. రాళ్ళు పడిచిన స్థలం దాకా ఆయన నడిచాడు. ఆయన నీ సిలువకు ఆయన సిలువకు వ్యత్యాసం ఏంటో తెలుసా? నీ సిలువకు ఎవ్వరూ శత్రువు లేరు. నీకు నీవే శత్రువు. నిన్ను ఎవరు కొరడాలతో కొట్టడంలే, నీ మాటలే నీకు కొరడాలే నిన్ను కొడుతున్నాయి. నీ తల మీద ఎవరు ముళ్ళ కిరీటం పెట్టడంలే, నీవు ఇంకొకరి గురించి అక్రమంగా మాట్లాడుతున్నవే నీకు ముళ్ళ కంచై నీ తల మీద శిరస్సు మీద కిరీటం అయిపోతుంది. నీ సిలువను ఎత్తుకొని నువ్వు కింద పడుతున్నావు. ఎందుకో తెలుసా? ఆయన అంటాడు, నా దగ్గర నేర్చుకో అంటే ఆయన దగ్గర నేర్చుకోకుండా నీ అంతకు నువ్వు నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు కదా. మనం మాదిరిగా ఉండాలి. ప్రభు అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచికరంగా ఉండాలి. మీరు లోకానికి వెలుగు చీకటిని పారదోలుతుంది. కానీ వెలుగైన మనం చీకటిని ఆకర్షించి సంఘములో చీకటిని ఉద్భవింపజేస్తే ఎలా? ఆలోచించండి. మనము సంఘానికి మాదిరియే. ఆర్ యు రియల్ రిప్లికా ఇన్ ద చర్చ్? నీ మాట కానీ, నీ పాట కానీ, నీ జీవితంలో నీవు నడిచే జీవితం, సంఘంలో నీవు చేస్తున్న సేవ మాదిరికరమా? ఆయన మన మాదిరమ్మా. యేసు సిలువ మీద మనకు మాదిరి చూపాడు. సిలువ మీద బాగా గమనించండి, అంత భయంకరంగా కొడుతున్నా ఆయన కొట్టకముందే పిలాతు అంటాడు, ఇంతమంది ఇంత భయంకరంగా నిన్ను తిడుతున్నారు, నీ మీద అపవాదులు, నీ మీద చెడ్డ ఆరోపణలు చేస్తున్నారు, నువ్వు మౌనంగా ఉన్నావు. నోరు తెరవవా? నీవు నోరు తెరవవా? పిలాతు ఆయన అంటున్న మాటమ్మా. మనము మన సంఘస్థులకు ఏం చెప్పాలండి? నీవు నోరు మూయవా? నువ్వు మూయవా? అవునా? ఆలోచించండి. మాదిరి క్రీస్తునందు ప్రేమైన. మూడవది మాదిరి. నాలుగవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ యేసు ప్రభులు మనకు ఏమి నేర్పుతున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మన సిలువను మనం మోసేటప్పుడు యేసు ప్రభు సిలువను మోస్తూ మనకు ఏం నేర్పించాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ విత్ ఇన్ 5 minutes. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే. యేసు ప్రభు శిలువలో నీకు నేర్పించేది విధేయత. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. శిలువను మోశాడు, తండ్రికి విధేయత చూపాడు. ఆనాడు గెత్సేమనే వనంలో ఆయన అంటాడు, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం జరిగించు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ సెడ్ దిస్ వర్డ్? ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం అని ఎప్పుడు చెప్పామో మనం? వెన్ యువర్ ఆఫీస్ అండ్ యువర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గాడ్ కమ్స్ ఇన్ బిట్వీన్, whom did you choose? నీ జీవితంలో ఈ లోకాన్ని, సంఘాన్ని కోరుకోవాలంటే
చెప్పాలి నాకు. నువ్వు దేని కోరుకుంటావమ్మా? దేని కోరుకుంటావు? వి చూస్ వరల్డ్. విధేయత. యేసు ప్రభు వచ్చేటప్పుడు తండ్రి అన్నాడట, నేను వెళ్తానని. వాళ్ళు త్రిమూర్తి ఆ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు డిస్కస్ చేసినప్పుడు ఒక భక్తుడు రాస్తాడు. ఐ వాస్ రీడింగ్ వన్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే బుక్ ఒకటి ఉంది, నాట్ ద మూవీ. ఒకతను రాశాడు. అందులో మాట్లాడుతుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మాట్లాడేటప్పుడు, ఎవరు వెళ్తారయ్యా, ఎవరు ఇంత భయంకరమైన లోకం అవుతుందంటే, సన్ హ్యాస్ గాట్ అప్ అండ్ సెడ్ డాడీ ఐ విల్ గో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కాన్వర్జేషన్. మాట్లాడేటప్పుడు, పోతే నిన్ను లైక్ చేయరు, మరియమ్మ యోసేపులు చాలా పూర్ పీపుల్, వాళ్ళ ఇంట్లో నువ్వు బతకలేవు, అది ఇదంటే డోంట్ వరీ ఐ విల్ గో అన్నప్పుడు, అంతా రెడీ అయిన తర్వాత అప్పుడు దాకా తండ్రి అయిన దేవుడు చెప్పడట. చెప్పకుండా లాస్ట్ ఇంక యేసు ప్రభు ఇంక వెళ్తాను అనేటప్పుడు చెప్తారంట, డూ యు నో ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ద వరల్డ్? భూలోకంలో నీ లాస్ట్ చాప్టర్ ఏంటో తెలుసా అని అడిగాడంట. యేసు ప్రభు తిరిగి, ఏంటి? నీ మీద ఉమ్మి వేస్తారు, నిన్ను కొరడాలతో కొడతారు, నిన్ను సిలువేస్తారు. అప్పుడు తండ్రి వైపు చూసి యేసు ప్రభు అన్నాడంట, ఐఎమ్ రెడీ బట్ డోంట్ లీవ్ మీ. ఐఎమ్ రెడీ బట్ డోంట్ లీవ్ మీ. నేను దానికి రెడీ నాన్న, కానీ నా చెయ్యి, అందుకే తండ్రి నా చెయ్యి ఎందుకు వదిలేవు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ విధేయత. ఆ ఫిలిప్పీయులు శిలవ మరణము పొందినంతగా చాలామంది అంటారు. చాలామంది ఆర్గ్యుమెంట్లో మామూలుగా డిబేట్స్లో, హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ డిబేట్లో, పాపం ప్రవీణ్ గారు చనిపోయారు, చాలా ఎక్సలెంట్ డిబేటర్ ఆయన. ఆయన మాట్లాడేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటారు, యేసు ప్రభు దేవుడా అని అడుగుతారు. దేవుడు అని అంటే దేవునికి నొప్పి కాదు కదండి. దేవుడైతే దయ్యాలకు దేవునికి నొప్పి కాదు కదా. దేవుడైతే నొప్పి కాదు కదండి. యేసు ప్రభు సిలువంతా ఒట్టిదే కదా, ఆయనకు నొప్పి కాలేదు కదా, ఆయన బాధపడిందని మీరు చెప్తారు అని అంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన మానవ శరీరము ధరించి, దేవుని శరీరంలో లేడండి ఆయన మానవ శరీరం. యేసు ప్రభు పుట్టినప్పటి నుండి హీ వాజ్ ఎ మ్యాన్ 100%. ఆయన మనకున్న శరీరం ఆయనకుంది, మనకున్న బాధ ఆయనకుంది, మనకున్న ఆప్యాయత ఆయనకుంది, మనకున్న బాధాకరమైన సన్నివేశాలు ఆయన జీవితంలో దొరికాయి. వాళ్ళ అన్నదమ్ములు ఆయనను దూషించి యెరూషలేములో పోయి పని చేసుకుంటే చాలా బాధపడ్డాడండి యేసు. ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయండి. అలాంటివాడు తండ్రికి విధేయత, ఎక్కడ? శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఈ సాయంకాలం మనల్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎలాంటి విధేయత దేవుడు నీ నుండి కోరుకుంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ 5:8. ఆయన కుమారుడై ఉండిరు, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేనే. సిలువ మోస్తున్న నువ్వు గమనించు, విధేయత ఎప్పుడు వస్తుందండి? శ్రమలు వచ్చినప్పుడు. విధేయత ఎప్పుడు వస్తుందండి? నీకు అవమానము జరిగినప్పుడు. విధేయత ఎప్పుడు చూపించాలండి? నీకు కోపం వచ్చినప్పుడు. విధేయత ఎప్పుడు వస్తుందండి? నీకన్నా తక్కువ వారు నీ ముఖమున ఉమ్మేసినప్పుడు. 8వ వచనం, ఆయన కుమారుడై ఉండియో తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. డూ యూ వాంటెడ్ టు లెర్న్ ఒబీడియన్స్? ఇట్ ఇస్ ఓన్లీ త్రూ ద ట్రయల్స్. జీవితంలో కష్టం వచ్చినప్పుడే విధేయతమా, నష్టం వచ్చినప్పుడే విధేయతమా? ఈ సాయంకాలం గమని చివరిగా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం ఏమంటుందంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి. నీ సిలువ కాదు, ఆయన కాడి. ఎద్దుల మీద పెట్టేది కాడి, మానవుని చంపేది సిలువ. కాడికి సిలువకు వ్యత్యాసం గమనించండి. మొదట యేసు శిష్యులమై
ఆయన కాడి మోయడం మనము నేర్చుకుంటే నీ సిలువ నీకు అంత భారం అనిపించదు. యేసుప్రభు అంటాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని. మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన మీద మన కాడి పెట్టుకుంటున్నాం. చాలా బరువు అమ్మా. ఆయన కింద అంటాడు, విశ్రాంతి దొరుకును, ఎలాగనగా నా కాడి సులువును, నా భారము తేలికగాను. అంటే నా కాడి సులువు, నా భారం తేలిక అంటే ఏంటమ్మా? ద టీచింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఆర్ వెరీ ఈజీ. ఆయన కాడి మనకు మన జీవితంలో ఆయన వాక్యాలను మనకు నేర్పుతుంది. ద టీచింగ్స్ అండ్ ద వర్క్స్. నా కాడి సులువు, నా భారము తేలిక. బాగా గమనించండి. ఆయన వాక్యము మన జీవితాలకు, ఆయన వాక్యము మనకు చాలా నేర్చుకోవడానికి ఇష్టపడితే చాలా ఈజీ అండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించుతాను. జుంటి తేనె దానికైనా మధురమైన వాక్యం అది. తేనె కన్నా మధురమైన వాక్యం. తినమే మనము, ఆరగించమే మనము. ఆలోచించండి. క్రీస్తునందు ప్రేమ. చివరిగా క్రీస్తునందు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన ఎందుకు సిలువ మీద, మనం ఎందుకు సిలువను మోయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చివరిగా 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులకు మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకే తగును. ఎందుకంటే ఈ సిలువ మనలను సంపూర్ణులుగా చేయటానికే. మన జీవితంలో ఏ కొరత లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టము లేకుండా అన్నీ ఆయన అనుభవించేశాడు. మనలను క్రీస్తు శ్రమల ద్వారా మనలను సంపూర్ణము చేయుట ఆయనకు తగును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి చివరిగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు, రోమా 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్టును దేవుడు ఎవరిని ముందుగా ఎరగనో వారు తన కుమారునితో సారూప్యము గల వారుటకు వారిని ముందుగా నిర్ణయించను. దోస్ పీపుల్ హూ క్లెయిమ్ టు హ్యావ్ బి క్యారింగ్ ద క్రాస్. జాగ్రత్తగా గమనించాలి. ఇంకొకసారి చదువుతాను. దేవుని ప్రేమించు వారికి, క్రీస్తునందు 29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. అంటే మన మధ్య ఆయన ఫస్ట్ వన్. దేవుడెవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యముగా గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. గాడ్ హ్యాస్ ఆల్రెడీ చూజన్ సంబడి టు బీ హిస్ చిల్డ్రన్. క్రీస్తునందు ప్రేమ. ఈ సాయంకాలం నీవు నేను గమనించాలి. నీ జీవితంలో దేవుడు ఆయన జ్యేష్ఠుడు. అందుకే ఆయన మొదట సిలువను ఆయన ఎత్తుకొని ఆయన నడిచాడు. నీ సిలువను ఎత్తుకొని నీవు నడవాలంటే ఆయన మనకు మాదిరి. 5 విషయాలు నేను చెప్పాను. మొదటిది, ఆయన సిలువ మనలను దేవునికి దగ్గర చేయడానికి. నీ సిలువ నీ సహోదరులకు, నీ దేవునికి, నీ సహోదరులకు దగ్గర చేయాలి. రెండవది, మనలను పరిశుద్ధపరచుటకు, దేవునిని చూడగలిగిన యోగ్యత మనకు దయచేయడానికి. మూడవది మనము ఆయన మాదిరిగా జీవించడానికే. నాలుగవది విధేయత నేర్పరచడానికి. ఐదవది సంపూర్ణులుగా చేయడానికి. హీ వాంటెడ్ దట్ ఐ షుడ్ బి కంప్లీట్ ఇన్ ఎవ్రీథింగ్. అందుకే ప్రభు అంటాడు, ప్రభు ధన్యతలను గురించి మాట్లాడుతూ ప్రభు అంటాడు, ధన్యుడు అంటే ఆల్రౌండ్ వెల్ బీయింగ్ ఫెలో. ఆత్మీయంగా, శారీరకంగా, లోకపరంగా ధన్యత దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈ సాయంకాలం యేసు శిలువను గురించి ధ్యానించాం. యేసు శిలువ ద్వారా ఏం చేయాలనుకున్నాడో ధ్యానించాం. ఈ దినాలలో శిలువను మోస్తున్న మనం ఈ 5 విషయాలను జ్ఞాపకం ఉంచుకొని మన శిలువను మోయగలిగితే మన జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుతాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను కాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ శిలువ ధ్యానాలలో
మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎందుకు శిలువ మరణము పొందారు? మీ మరణము ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న అతి శ్రేష్టమైన మా విషయాలను గురించి ఈ సాయంకాలం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. అవునాయన, శిలువ మమ్మల్ని దేవునికి దగ్గర చేసిందయ్యా. ఆదాము ద్వారా మా ప్రభా మేము నీకు దూరమైనప్పుడు నీ శిలువ మరణం ద్వారా మీరు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి మీరు నీ రక్తాన్ని సంపూర్ణంగా భూమి మీద కార్చి శిలువలో మాకు శిలువ ద్వారా మాకు తండ్రితో సంధి చేసినందుకు నీకు వందనాలు. మమ్మల్ని పరిశుద్ధంగా చేసిన ఆయన, పరిశుద్ధంగా మేము జీవించడానికి, ప్రభువును చూడగలిగిన యోగ్యత మేము పొందగలగటానికి మీరు సహాయం చేశారు. మేము మాదిరిగా జీవించాలని మీరు శిలువను ఎత్తుకున్నారు నాయన. శిలువలో మీరు మా ప్రభా మీకు కలిగిన అవమానానికి, మీకు కలిగిన బాధకు, శత్రువులను మా ప్రభా మీరు ఓర్చుకొని వారిని క్షమించగలిగిన మనస్సు, ఆ మాదిరికరమైన జీవితం మేము నేర్చుకోవాలని మీరు ఇష్టపడుతున్నారు. మేము విధేయులవుటకు మరణము పొందుదాకా మీ వాక్యములో మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా మీరు విధులయ్యారయ్యా. ఆ విధేయత మాకు నేర్పాలని మీరు ఇష్టపడుతున్నారు. చివరిగా మేము సంపూర్ణలము మా ప్రభా పరలోకాన్ని చేరినప్పుడు ఎలాంటి ఈతి బాధలు లేకుండా మేము సంపూర్ణంగా జీవించడానికి అయ్యా మీరు శిలువలో మీరు మాకు నేర్పిస్తున్నారు. అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మీరు మాకు దయచేస్తున్నందుకు మా ప్రభా మా జీవితంలో మేము శిలువ ఎత్తుకొని నడిచినప్పుడు ఈ 5 విషయాలను మనసులో ఉంచుకొని నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకును రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.